అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాపట్ల మాజీ ఎంపీ వైసీపీ నేత నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించారు. అలాగనే మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు నందిగం సురేష్ భార్యతో పాటు నందిగం సురేష్ సోదరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్న కూడా నందిగం సురేష్ ఇంటికి కూడా వెళ్ళటం జరిగింది. సార్ చెప్పండి, మీ సోదరుడిని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి అసలు ఏ కేసు కోసం తీసుకొచ్చారు, దేని మీద అనేది మీకు ఏమైనా సమాచారం ఇచ్చారు? ఏదైనా దాడి కేసుల్లో మా తమ్ముడు ఉంటే పలానా కేసు అనుకుంటాం. ఏ దాడితో ఏ కేసులతో మాకు సంబంధం లేదు కాబట్టి మాకు ఏం తెలుస్తుందండి, ఏం తెలియదు. అంటే మీకేమని చెప్పారు పోలీసులు? అంటే నిన్న కూడా మీ ఇంటికి రావటం జరిగింది, సురేష్ ఉన్నారా లేదా అని అడగటం జరిగింది, ఏం చెప్పారు? వాస్తవంగా నేను పొలం వెళ్ళానండి. వరదలు వచ్చి పంటలు బాడైపోయి నేను పొలాలకు పని మీద వెళ్ళాను. అయితే మా అమ్మాయి, మా మరదలు బేబీలత గారు ఉన్నారు, తనతోటి మాట్లాడి ఇక్కడ ఇంటి దగ్గర సోదా చేసి ఒక ఇద్దరు కానిస్టేబుల్ని చర్చి దగ్గర కాపలా కూడా పెట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత 12 గంటల సమయంలో మాకు ఫోన్ వచ్చింది, ఇలాగా హాస్పిటల్ పని మీద మేము వెళ్తే ఇలా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు అని. అంతవరకే తెలుసు. సో ఇది పరిస్థితి. అలాగనే పోలీస్ స్టేషన్ వద్దే నందిగం సురేష్ భార్య కూడా ఉన్నారు. మేడం చెప్పండి, పోలీసులు మీకు అరెస్టుకు సంబంధించి ఏమన్నా నిన్న కూడా మీ ఇంటికి రావడం జరిగింది, అప్పుడు మిమ్మల్ని ఏం అడిగారు? నమస్తే అండి. ఏం అడుగుతారు మమ్మల్ని? సురేష్ గారు ఎక్కడికి వెళ్ళారని అడిగారు. ఆయనకి భుజం ఎప్పుడో బండి తోలేటప్పుడు పడి ఫ్రాక్చర్ అయింది. ఇక్కడ ఆ బోన్ కొంచెం పైకి లెగిసింది, రెస్ట్ కావాలని చెప్తే దానికి బోన్కి ఇక్కడ మధ్యలో ఉన్న ఒక నరము నలిగిందంట. అది చేస్తే సర్జరీ చేయాలి, లేదంటే మందులు ఆడుకోవాలంటే ఇక్కడ కాదులే అని హైదరాబాద్ వెళ్ళారు. ఆయన వెళ్ళి తిరిగి వచ్చే లోపల పారిపోయాడు. మీ ఛానల్ వాళ్ళు కూడా పారిపోయాడు, కనపడకుండా వెళ్ళిపోయాడు, దాక్కున్నాడు. మేము మరి నా భర్త ఉగ్రవాది కదా, మరి నా భర్త చేసిన నేరాలకి మరి మాకు భయం ఎక్కువైపోయి ఆ నేరాలను మేము తట్టుకోలేక మేము పారిపోయినట్టుగా మీరు ఛానల్లో వేసి మా పరువులు తీశారు. సరే, ఏదేమైనా మాకు భగవంతుడు అండ మాకు ఉంది. ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎంత కక్షపూరితంగా మమ్మల్ని ఆగం చేయాలని చూసినా 2014లో ఇదే తీరులో ఇదే స్టేషన్లో నా భర్తను తీసుకొచ్చి అక్రమ కేసులు కట్టి రాజధాని విషయంలో నోరెత్తకుండా మూపించాలనే భావంతో నా భర్తని చాలా అరాచకాలు చేశారు. ఇక్కడ మళ్ళీ ఇదే 24లో ఎక్కడికి తీసుకొచ్చి అదే స్టేజ్ని మీరు మాకు కల్పించారు. దేవుడు ఒకవేళ ఇలా పదవులు, అధికారాలు అవన్నీ చాలా మీకు ఈ 5 ఏళ్ళు అధికార అహంకారం మీలో ఒట్టుమిట్టాడుతుంది కాబట్టి మీరు ఏదైనా చేస్తారు. మీరు ఎంతకైనా దిగజారేలాగా ఉన్నారు. ఈ ఈ ఈ చంద్రబాబు నాయుడు గారికి మరి మాట్లాడాలంటే నాకు చాలా ఉంది, వేదన ఉంది. బయటికి నేను ఇంకా మాట్లాడితే ఇంకా మమ్మల్ని ఏం చేస్తారో, చంద్రబాబు నాయుడు మమ్మల్ని మా కుటుంబాల మీదకి ఏ రౌడీలను పంపించి మమ్మల్ని ఇది చేస్తాడో అనే భయం కూడా మాకుంది. ఎందుకంటే మేము అట్లా అంత నా భర్తకి రాష్ట్రంలో నిన్న చెప్పాను, మళ్ళీ ఈరోజు చెప్తున్నా, ఎక్కడ ఎవరు మాకు శత్రువులు లేరు. మాకున్న శత్రువు ఎవరన్నా ఉన్నారు, మా మీద పగ ఎవరన్నా పట్టారంటే అది చంద్రబాబు నాయుడే. నా భర్తకి ఏదైనా జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు వల్లే జరుగుద్ది. చంద్రబాబు నాయుడు వల్లే నా భర్తకు హాని ఉందని మాత్రం నేను చెప్పగలను. మరి రాష్ట్రంలో జరుగుతున్న ఈ వరదలు ఇవన్నీ వదిలేశారు. మరి డెలివరీలు వాటర్లో అవుతున్నారు. మరి ముసలోళ్ళు చనిపోయి వాళ్ళని భుజాల మీద వేసుకొచ్చి ఎక్కడ పూడ్చిపెట్టాలో అర్థం కాక అల్లాడిపోతున్నారు. వాళ్ళకి ఫుడ్ హెలికాప్టర్లో నుంచి ఇసిరేస్తున్నారు. చాలా వందల కొద్ది పశువులు వాటర్లో పడి కొట్టుకుపోతున్నాయి. ఇవేమి రాష్ట్రంలో సమస్యలు కాదు. నా భర్త చేసిన పెద్ద నేరమే ఇప్పుడు రాష్ట్రంలో ఇది పెద్ద వైరల్ చేయాలనే భావంలో మీరు ఉన్నారు. ఏది ఏమైనా ఎంత మీరు మమ్మల్ని నేలమట్టానికి తీసి కింద పెట్టాలని చూసినా 10 అంతలుగా మేము లేచి బయటకు వస్తామనే నమ్మకం మాకుంది. మా వెనకమాల మరి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదరిస్తారు. ఆయన ఆశీర్వాదాలు మా మీద ఉంటాయి. అంతకంటే ఎక్కువగా భగవంతుడి దీవెనలు మా మీద ఎప్పుడూ ఉంటాయని మేము నమ్ముతున్నాము. ఈరోజు ఈ క్షణమైనా మాకు అవమానంగా అనిపించవచ్చు, కానీ దేవుడు 10 అంతలు మా నిందలకి, మా అవమానాలకి రెట్టింపు ఘనతని దేవుడు మాకు ఇస్తాడు. కాకపోతే ఈ క్షణాన్ని మేము దాటుకొని బయటికి రావాలంటే మాకు కొంచెం టైం పట్టింది కాబట్టి మేము ఆ వేదనలో ఉన్నాము. ఇంకా నేను చాలా మాట్లాడాలని ఉంది,
మాట్లాడలేను, ఇప్పుడు చెప్తాను నేను అంటే మీకు. మీకు పోలీసులు ఏమైనా సమాచారం ఇచ్చారంటే సురేష్ గారిని అరెస్ట్ చేస్తున్న సమయంలో పలానా కేసు అని ఏమన్నా చెప్పారా? అస్సలు ఏమి చెప్పకుండా ఇంటి ముందు వచ్చి 40 మంది పోలీసులు నుంచున్నారు. మాకు అధికారంలో ఉన్నప్పుడు మా కోసం ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు కదా, ఆ ఇదితోనే సీసీ ఫుటేజ్ ఉంది మా ఇంట్లో. నవ్వుకుంటా వెళ్ళి ఏమన్నా వచ్చారు, ఏం కావాలన్నా, సురేష్ గారు కావాలా, ఇంకేమన్నా కావాలా, రెండన్నా లోపలికి వచ్చి కూర్చోండి అని కూడా అన్నాను. వాళ్ళు అవునంటే అవును, కాదంటే కాదు, వాళ్ళని అడిగినా అదే ఉంటుంది. వాళ్ళు లోపలికి వచ్చి ఉన్నారా అమ్మ అన్నారు. ఎవరు, సారా సురేష్ గారా అంటే అవును అన్నారు. ఎత్తుక్కుంటాం ఇల్లు అన్నారు. ఏం జరిగిందని ఎత్తుక్కుంటున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న వరదలు, వాళ్ళకి ఫుడ్ అందక, వాటర్ అందక, పాల ప్యాకెట్లు అందక, పసిపిల్లలు వృద్ధులు చనిపోతున్నారు. ఆ నీళ్ళల్లో నిన్నైతే ఒక ఇద్దరు తల్లిదండ్రులు కొట్టుకుపోతే 2 టీనేజ్ పిల్లలు బయట నుంచొని, ఆ మీడియా కూడా అట్లా తలెత్తి చూసి మాట్లాడే శక్తి లేదు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళందరిని వదిలేసి అది డైవర్ట్ చేయడానికి నా భర్తను తీసుకొచ్చి మీరు అక్కడ పెట్టారు. ఏమి నేరాలు, ఏం ఘోరాలు ఉన్నాయో మీరే విచారించి మీరే ప్రజలకు చెప్తే అవి మేము కూడా వింటాం. మరి మాకైతే తెలీదు నా భర్త ఎంత సేవ చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఎంత యథార్థంగా మేము బ్రతికామో, ప్రజల కోసం మేము ఎంత యథార్థంగా పనిచేసామో, జగన్ గారి కోసం మేము నీతి కోసం మేము నిలబడ్డాము. రాష్ట్రం అంతా మా సాక్ష్యం గతంలో చూసింది. మరలా ఆ సాక్ష్యాన్ని తీసి నాశనం చేయాలని మీరు అందరూ పూనుకున్నారు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నాడు. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలకి తెలిసేలాగా మా నేరాలు, మా ఘోరాలు మీరే చెప్పండి. అంటే ఏ కేసులో అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేస్తున్నామన్న కనీసం సమాచారం చెప్పారా? చెప్పలేదండి. ఇప్పటికీ అసలు ఈ అరెస్ట్ ఈ పూర్వకంగా చేసామనే చెప్పలేదు. మీరు వేసే ఛానల్లో అరెస్టు, నందిగం సురేష్ గారిని పట్టుకున్నారు, పారిపోతే పట్టుకున్నారంటే అప్పుడు మేము మా ఫ్యామిలీ అంతా గబగబా లెగిసి, మా బావగారు మేము అంతా ఉమ్మడి కుటుంబమే బయలుదేరి వెళ్ళి ఎదుర్కొంటే ఇంకా మాయ పోలీసులతో పాటు ఉన్నారు. చూసుకొని ఇంకా కలిసారు మీ హస్బెండ్ని దారిలో ఎక్కడ డ్రైవర్లు తీసుకెళ్లారు. ఆ దారిలో వాళ్ళు మా పిల్లలు వెనకమాల సారా వెనకమాల ఉన్నారు. ఈ లొకేషన్ పెట్టారు. ఆ లొకేషన్ బట్టి ఎదురెళ్ళి రాత్రి 2 గంటలకి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ కండిషన్లో ఆయన్ని చూసి మాకేం తెలియట్లా. అంటే మేము ఏం చేస్తే అంటే వనజాక్షిని కొట్టిన దానికంటే, అంటే చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లు తీసుకొని మరి మినిస్టర్లో పదవులు కట్టబెట్టిన దానికంటే, 100 కోట్లు సంపాదించి 2 ఎకరాల్లో నుంచి 100 కోట్లలోకి వచ్చిన ఇవేమీ మీకు నేరాలు కాదు. నా భర్త ఎవడో పార్టీ ఆఫీసుని కోల్చడానికి పోతే ఆ వెనకమాలు ఉన్నాడని మీరు ఊహించుకొని కేసులు పెడితే అది కేసు కట్టి ఎంతమందిలో మా పరువులు తీయటానికి చంద్రబాబు నాయుడు రెడీ అయిపోయాడు. ఆయన వయసు ఎంత అండి? మా వయసు ఎంత? ఆయన వయసులో మాది సగం. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మేము పొట్ల. ఒక తండ్రి, రాష్ట్రంలో ఒక తండ్రి ప్లేస్ అయింది, ఒక పెద్ద దిక్కు రాష్ట్రానికి. అరే ఇప్పుడు జరుగుతున్నాయి ఏంట్రా, ఇప్పుడు కాకపోతే 5 ఏళ్ళు ఉంది, ఏదో రోజు విచారించి లోపల పెట్టవచ్చు ఒక్కొక్కరిని, ఈ తర్వాత చూసుకుందాం, ప్రజలందరూ ముందు ఇవన్నీ తేరుకోనండి, వాళ్ళు కూడా సహాయం చేస్తారు, వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు, మనకు ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని దగ్గరకు తీసి ఇప్పుడు మా అభిమానులు కూడా ఉంటారుగా, వాళ్ళు వరదల్లో వాళ్ళకి మేము సేవ చేసుకోవాలిగా వెళ్ళి, వాళ్ళకి ఏ సహాయం అందకుండా అసలు మా పార్టీలో ఎవరు పట్టించుకోలేదనేలాగా, మా పార్టీలో ఎవరు అసలు అందుబాటులోనే లేరు అనేలాగా మమ్మల్ని అంటే ఒక తప్పుడు సమాచారాన్ని అందించి ఇంత దిగజారిపోయారు అనేది మాకు అర్థమవుతుంది. దేవుడు ఉన్నాడు, ప్రజలందరూ చూస్తున్నారు. ఎక్కడి నుంచిన్నా మీకు కూడా తెలుసు ఏం జరుగుతుంది అనేది, ఇక్కడ అరెస్ట్ చేసిన పోలీసులు తెలుసు ఏం జరిగిందనేది, చంద్రబాబు నాయుడు మనస్సాక్షికి కూడా తెలుసు ఏం జరిగిందనేది. అంతే. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే తన భర్తని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా తెలియదు. తనకి ఇప్పటి వరకు కూడా తన భర్త మీద ఏ కేసు ఉంది, పోలీసులు ఏం చెబుతున్నారు అనేది అయితే ఇప్పటి వరకు తనకేమి చెప్పలేదు. పోలీసులు ఇంటికి వచ్చారు, విచారించారు. నందిగం సురేష్ ఎక్కడని అడిగితే ఇలాగా హైదరాబాద్ వెళ్ళారని చెప్పాము. సో హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. అర్ధరాత్రి సమయంలో తనకి ఇన్ఫర్మేషన్ రావడంతో తాను వెళ్ళి భర్తను కలిశాను. ఇప్పుడు తన భర్త పోలీస్ స్టేషన్లో ఉండవు. రాష్ట్రంలో ఏదైతే సిట్యుయేషన్ చూసుకున్నట్లయితే వరద ప్రభావంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన భర్తను అరెస్టు చేయటం అదైతే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే తన భర్తను ఇలాగ అరెస్టు చేశారు. తన భర్త అయితే మాత్రం ఎటువంటి అక్రమం కానీ అన్యాయం కానీ చేయలేదు, ఎవరికి హాని చేసే వ్యక్తి కాదు. సో మొత్తం మీద అయితే మాత్రం ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరి అవలంబిస్తుంది. అందులో భాగంగానే తన భర్తను అరెస్టు చేశారు. తనకు తన కుటుంబానికి చంద్రబాబు వల్ల అయితే మాత్రం ఆ ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో అమరా టీవీ, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.